హలో గైస్, అందరూ భయపడ్డారా? ఏదో తేడాగా ఉందేంటి? మేము ఒక టాపిక్ మీద మాట్లాడబోతున్నాం ఇప్పుడు. అందరికి ఇంట్రెస్టింగ్ టాపిక్ అది. అయితే కొత్తగా ఎర్త్ బర్న్ సోల్స్ అని విన్నారా ఎవరైనా యూట్యూబ్ ఛానల్లో? అనురాధ అను సిస్టర్స్ అని ఉన్నారు కదా, దాంట్లో ఒకరు పెడుతున్నారనమాట. ఎర్త్ బర్న్ సోల్స్ అంటే ఏం లేదు, అంటే దయ్యాలే. దాన్ని ఎర్త్కి బాండ్ అయి ఉన్న సోల్స్ అని ఎర్త్ బర్న్ సోల్స్ అని పెట్టారనమాట పేరు కొత్తగా. అది సంగతి. దాని గురించి మేము మాట్లాడుకుంటున్నాం. ఒక్కొక్కరు దయ్యాల స్టోరీ. చిన్నప్పుడు వీళ్ళకు ఉన్నాయా మీ ఇద్దరికి దయ్యాల స్టోరీ ఏమన్నా తెలుసా నీకు? మీకు ఏమో తాత బామ్మలు చెప్పే స్టోరీలు ఉంటాయి, రియల్ స్టోరీలు ఏముంటాయి? రియల్ స్టోరీ కాదు, నాకు కూడా అవే ఉండేవి. మరి ఎవరో ఒకరు. నేను ఒక స్టోరీ చెప్తా, మా ఊళ్ళో జరిగింది. మా ఇంటి దగ్గర నేను అప్పుడు కరెక్ట్గా 9th క్లాసు. మా అమ్మమ్మ చనిపోయింది అనమాట, మా తాత వాళ్ళ అక్క. అయితే చనిపోయినప్పుడు ఏమైందంటే ఒక ముస్లిం ఆమె రెడ్ సారీ కట్టుకొని, వినండి మీకు కూడా చెప్తున్నా, నేను ఆల్రెడీ చెప్పిన వీళ్ళకి ఆఫ్ కోర్స్. రెడ్ సారీ కట్టుకొని ఫంక్షన్కి వెళ్ళింది. ఫంక్షన్కి వెళ్తే అక్కడ వాళ్ళ దగ్గర ఈమెకి ఏమైందో తెలియదు. తెల్లారి వచ్చిన తర్వాత మొత్తం అంతా ఇట్లా గొంతు మగ వాయిస్ లాగా మారిందనమాట. మారిపోయి అన్నీ ఏదో చెప్తుంది. బేసికల్లీ మేము నమ్మకపోయే వాళ్ళం. మా పెద్దమ్మ, మా సొంత పెద్దమ్మ ఉంటుంది కదా, ఆమె వెళ్ళింది అనమాట వాళ్ళ ఇంటికి. వెళ్ళి అసలు ఏమైంది దీనికి చూద్దాము అని వెళ్తే అక్కడ చూసేసరికి ఆమె ఇట్లా ఈమె మా పెద్దమ్మతోనే అంటుంది అన్నట్టు. మా పెద్దమ్మ చాలా పెద్దది. ఆమెతోని, చంద్రకళ వచ్చినావు, ఆమె నీ పెళ్ళికి నువ్వు సైకిల్ ఎక్కినావు గుర్తుందా, ఈ పచ్చడి ఇక్కడ దాచిపెట్టినావు గుర్తుందా అందంట ఆమె. అది నేను కల్లా చూడలేదు, వాళ్ళు చెప్పారు అనమాట అది. అయితే మా అక్క ఒక ఆమె ఉంటుంది, ఆ మంది మనం కూడా వెళ్ళి చూద్దాం పావే సప్పి, మనం కూడా వెళ్ళి చూద్దాం పావే అంది. అంటే వీళ్ళందరూ అందరూ ఏమన్నారంటే, అయ్యో అట్లా కన్నపిల్లలు వెళ్ళొద్దు, పెళ్ళిగాన వాళ్ళు వెళ్తే పట్టేసుకుంటుంది మిమ్మల్ని అట్లా అన్నారు. ఇంకొక స్టోరీ చెప్తారు అది. ఇంకొకటి ఏంటంటే, మా ఫ్రెండ్స్ అందరం మేము డిగ్రీలో ఉన్నప్పుడు రూమ్లో అయిపోయింది అంతే. అంటే ఆమెకు దయ్యం పట్టింది. తర్వాత ఆయన కొంచెం ఏదో మంత్రాలు అనేసి చాలా తంటాలు పడి ఆవిడ మంచిగా చేసిరా అన్నారు. కథ అయితే స్టోరీ నాకు తెలిసింది అది. ఇంకొక స్టోరీ చెప్తా. అయితే మా ఫ్రెండ్ అందరం ఇట్లా డిగ్రీలో ఉన్నప్పుడు ఏమైందంటే, ఇట్లా డిన్నర్ అయిపోయిన తర్వాత అందరం ఇట్లా కూర్చొని, అరే బోర్ కొడుతుంది. అప్పుడు ఎక్కువ ఫోన్స్ వాడటం కాదు కదా అప్పుడు. అయితే ఏమైంది, అందరం కలిసి స్టోరీస్ చెప్పుకుంటుంటే అందరు అన్నారు, ఒక దయ్యం స్టోరీ చెప్పే, మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది దయ్యం స్టోరీ చెప్పే అని. అంటే మా ఫ్రెండ్ ఒకటి చెప్పింది అనమాట. ఏమనంటే, ఒక ఆయన రోజు పొలంకి వెళ్తున్నాడంట. పొలంకి వెళ్ళి అక్కడ చెట్టు కింద పడుకుంటారు కదా వాళ్ళు. అక్కడ చెట్టు కింద పడుకుంటే ఆ చెట్టు నుంచి ఊకేదో కింద పడేసి వెళ్ళిపోతుందట పైకి. అంటే అట్లా కాదు, ఇట్లా ఏదో తలని ఇట్లా పడేసి వెళ్ళిపోయినట్టు ఏదో సౌండ్ వస్తున్నాయంట ఆయనకు. తినేసరికి అందరూ తెల్లారి వచ్చినాక ఆయన ఎక్స్పీరియన్స్ వాళ్ళందరూ చెప్తే ఆయనతో ఊరోళ్ళు ఏమన్నారంట, ఇది దెయ్యందే పని. ఇట్లా మా ఊళ్ళో చాలా 30 ఇన్ని ఉన్నాయి స్టోరీస్. ఇప్పుడు మీరు ఎవరైనా చెప్పండి, ఇక మీరు కూడా కామెంట్ చేయండి మీ స్టోరీస్. చెప్పు. మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు. ఎవరు ఇట్లా చెప్పుకోలేదా? చూసిన 2 నిమిషాలకే పడిపోతుంది ప్రతిదీ. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా సగం చెప్పినా లే కదమ్మా. అంటే కానీ స్టోరీ టెల్లింగ్ వెరీ వీక్ ఆయన. నీలా చెప్పలేను నేను, కానీ నువ్వు నన్నే అంటావు కథలు చెప్తున్నాను. మతి వరకు మంగయ్య. అది ఇంకొక స్టోరీ కూడా గుర్తుకొచ్చింది. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి పక్కన ఒకటి ఇట్లా కోళ్ళ ఫామ్ లాగా ఉంటుంది అనమాట. అక్కడే పక్కన మసీదు ఉంటుంది. అయితే అది అక్కడ ఏమైందంటే, ప్రతిరోజు నైట్ ఒక్కొక్క కోడి మాయమైపోతుందంట. మాయమైపోతుంటే వీళ్ళందరూ చూసరికి రోజు పొద్దున్న లేసరికి ఒక్కొక్క కోడి మాయమైపోయి అక్కడ బోన్స్ అవే ఉంటున్నాయంట. ఏమైందంటే దానికి దయ్యం ప్రచారం అని పెట్టేసింది. ఇంకొకటి స్టోరీ ఏంటంటే, మా ఊళ్ళో ఒక థియేటర్ ఉంటుంది. అక్కడ ఏంటంటే ఒక ఆమె చనిపోయింది. ఆమె ఊరేసుకొని చనిపోయింది అనమాట. చనిపోతే 12 o'clock సినిమా అయిపోతుంది కదా. సినిమా అయిపోయిన తర్వాత అంట, ఇది పని అసలు వాళ్ళందరికీ తెల్లకిరేకు అనిపించింది అట. అసలు ఇవన్నీ చెప్పేటాను స్టోరీస్. అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. కాదు ఇది ఇంక ఇప్పుడు రియల్గా ఒకటి చెప్పు. మా ఊరి దగ్గర ఒకటి ఉంటుంది కదా,
అదే గుర్తుకుంది. ఆ పొలం మధ్యలో ఉండే స్తూపం కదా. అది ఆ స్తంభము ఒకటి ఏంటంటే అంటే ఉదయభాన్ వాళ్ళ డాడీ అని చెప్తారనమాట మా ఊర్లో ఉన్న ఆయన. అయితే ఆయన ఏంటంటే ఆ స్తంభము ఎప్పుడో రాజుల కాలంలో వాళ్ళందరు నిధులు నిక్షేపాలు పెట్టి ఏదో మంత్రాలు చేసి పెట్టారంట. ఆ స్తంభాన్ని తాకితే ఇట్లా రక్తం కాకపోతే చనిపోతారంట. అయితే వీళ్ళ నాన్న అక్కడికి వెళ్ళినప్పుడు దానికి పెయింటింగ్ వేశాడు, అందుకే రక్తం. ఆయన కూడా అట్లా చనిపోయాడంట. మేము ఒకసారి వెంకటే నేను అక్కడికి వెళ్ళాం ఊరి దగ్గరికి. మా ఖ్యాతి అప్పుడు ఇంకా పుట్టిందో లేదో వెళ్ళి అక్కడ నిలబడ్డా స్తంభం దగ్గర చూపిస్తున్నాయి నాకు గీదాట ఆ స్తంభం. నేను కూడా ఎప్పుడు ఇవ్వలేదు. స్తంభం చూపిస్తుంటే వాళ్ళందరూ రే చచ్చిపోతే ఎవరు అక్కడికి వెళ్ళి అంటున్నారు అందరూ. అది ఆయన మేము బయటకు వచ్చేసి వాళ్ళు చెప్పింది అదే అంటున్నా కదా. ఇట్లాంటివన్నీ వస్తాయి అనమాట. అర్థమైందా? అంటే ఊర్లో ఇవన్నీ ఉంటాయి, సిటీలో అవి ఉంటాయి. ఎవరు బిజీ వాళ్ళు అనుకోండి. అంతే. ఆ దయ్యం నమ్మరు ఎవరు, దేవుని అయినా నమ్మరు, దయ్యాన్ని అయినా నమ్మరు. అంతే. అది ఇంకా డిస్టర్బ్ అవుతుంది మాకని కేసు పెడతారు కావచ్చు. అది సంగతి. ఏదేమో చెప్పులతో ఆడుతుంది ఇది వెరైటీగా. వాళ్ళకి ఆడేమో మంచి స్లీప్లో ఉన్నాడు బంగారం కొండి. చూడండి వాళ్ళకి ఆడ ఎంత మంచి స్లీప్లో ఉన్నాడో. మేము అందరం ముచ్చట్లు పెట్టుకుంటాడు, వీడు మాత్రం పడుకున్నాడు ఇక్కడ. వాడు చూడండి, వాడు నిద్ర వస్తుంది ఆపుకుంటాడు వాడు. వీడియో నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ని. ఓకేనా? మీరు మా ముగ్గురు మాత్రం ఏం చెప్పాలి పిచ్చిదాలని నేనే చెప్పేసిన. అంతే సంగతి. బాయ్.